మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. విశ్వనాథ్ గారి ఇంటికి వెళితే ఒకసారి పొట్టి ప్రసాద్ అనే ఆర్టిస్టు వేషం కోసం విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళాడంట. పొట్టి ప్రసాద్ చెప్పింది. పొట్టి ప్రసాద్ అని కొంచెం రేలంగిలా ఉంటాడు, మంచి కమెడియన్ అతను. విశ్వనాథ్ గారు ఇంటికి వెళ్తే విశ్వనాథ్ గారు లోపల ఏదో పూజలో ఉన్నారంట. నెమ్మదిగా తలుపు తీశాడంట. తలుపు తీసేసరికి నందులన్నీ అంబా 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 అంటున్నాయి. అని అనేసరికి లోపల నుంచి విశ్వనాథ్ గారు ఏమో బొమ్మని శంఖం ఊపుతున్నాడు. ఆయన అమ్మో అమ్మో అని పారిపోయించాడు. అన్ని నందులు విశ్వనాథ్ గారి దగ్గరే. అయితే శోభన్ బాబు గారి విషయానికి వస్తే ఆయన చాలామందికి ఫైనాన్షియల్గా చాలా సలహాలు ఇచ్చేవారంట. ఇన్వెస్ట్మెంట్ గురించి, డబ్బును జాగ్రత్తగా చూసుకోండి, డబ్బును కాపాడుకోండి, డబ్బు తర్వాత మిమ్మల్ని కాపాడద్ది, ముఖ్యంగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఇలా చెప్పేవారంట. మీకు కానీ లేకపోతే వేరే ఆర్టిస్ట్కి అలా సలహాలు ఇవ్వడం కానీ మీరు ఎప్పుడైనా ఆ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు శోభన్ బాబు గారు? అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచే శరత్ బాబు నేను ఫ్రెండ్స్. సో ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత శోభన్ బాబు గారు శరత్ బాబు గారి ఇంట్లోనే 2 సంవత్సరాలు ఉన్నా. అప్పుడు శోభన్ బాబు గారు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇతను నన్ను తీసుకెళ్ళాడు. అప్పటికి నా సినిమాలు శోభన్ బాబు గారితో చేయటం అయిపోయింది. అయిపోతే సేమ్ ఇలాగే చెప్పాడు, జనాభా పెరుగుతున్నారు బట్ ల్యాండ్ మాత్రం పెరగట్లేదు. కాబట్టి ఈ నివాసానికి ప్రతి వాడికి ఇల్లు కావాలి. కాబట్టి ఆ స్థలం మీద చాలా డిమాండ్, ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించిన దాంట్లో కొంత ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, అది ఉత్తరోత్తర బాగా డెవలప్ అవుతుంది, అదే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేవాడు. అదే శరత్ బాబుకి చెప్పాడు. శరత్ బాబు పాటించాడు. శరత్ బాబు చనిపోయే నాటికి అతని ప్రాపర్టీస్ లెక్కేసుకుంటేనండి దగ్గర దగ్గర 200 కోట్లు ఉన్నాయి అక్కడ. ఆయనకి మెడ్రాస్ మౌంట్ రోడ్లో షాప్స్ ఉన్నాయి. తర్వాత ఊటీలో ఒక ఇల్లు కొన్నాడు. తర్వాత ఆమదాల వలసలో ఇల్లు కొన్నాడు. తర్వాత హైదరాబాద్లో ఇల్లు ఉంది. బెంగళూరులో షాపులు ఉన్నాయి. ఆయన చనిపోయే నాటికి 13 వాటాలు వేశాడు శరత్ బాబు. 13 వాటాలు వేసిన తర్వాత కూడా ఈయన పేరున కొంత అమౌంట్ మిగిలింది. అది కూడా డెఫినెట్గా పంచుకుంటారు కదా, బ్రదర్స్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు. సో శోభన్ బాబు గారి మాట పాటించినందువల్ల వాళ్ళు ఎంత ఫ్లరిష్ అయ్యారు. ఆయన చెప్పిన మాటలతోనే మురళీమోహన్ గారు కానీ, నాగార్జున గారు కానీ, ఇండస్ట్రీలో చాలామంది ఆయన మాట పాటించి, జయసుధ గారు ఒకసారి అన్నానగర్లో మెడ్రాస్లో ఈ స్థలం కొని జయసుధ చాలా బాగుంటుంది, వాల్యూ వస్తుంది అని అంటే అక్కడ అన్నానగర్లో సేకరించిన చెత్త అంతా అక్కడ డంప్ చేసేవాళ్ళు. జయసుధ ఇదేంటంటే ఇది చెత్త, ఇదేం డెవలప్ అవుద్ది అని వదిలేసింది. తర్వాత చూస్తే అది కోట్ల మీద వెళ్ళింది. ఇప్పుడు 100 కోట్లు. ఆ విధంగా తర్వాత అండి నేను విన్నాను, ఒక వీధి ఇళ్ళన్నీ ఆయనవే. శోభన్ బాబు ఆయన ఇంటికి వెళ్ళాను ఒకసారి. ఆ ఇంటి మీద శాంతి నివాసం అని రాసి ఉంటుంది. ఎంత చక్కని పేరు పెట్టుకున్నాడండి శోభన్ బాబు గారు. తర్వాత ఆయన షూటింగ్లో ఉంటాడు. ఇంటికి వెళితే ఇంటిలో ఒక్క సినిమా కబురు ఉండదు. అంత శాంతి నివాసం అన్నందుకు అంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఆయన కూడా అంత ప్రశాంత జీవనం సాగిస్తాడు. అసలు ఇండస్ట్రీలో హీజ్ ఎ మోడల్ అండి. ఆయన చాలా ఆదర్శమైన వ్యక్తి. ఇంట్లో కూడా చాలా నిండుగా పంచి కట్టుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారంట. షూటింగ్లో కూడానండి అవసరమైతే మాట్లాడతాడు. అది తక్కువ మందితో మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు. సో అద్భుతమైనటువంటి పర్సనాలిటీ. సరే అందగాడని చెప్పాల్సినటువంటి పని లేదు, మనం కొత్తగా చెప్పేదేం కాదు. నేను సోగ్గాడు సినిమా గురించి ఏదో ఛానల్లో చెప్తే ఒకడేమో కామెంట్ పెట్టాడు, నువ్వు సోగ్గాడు అని పెట్టాడు. అంటే నేను నాకు పరిచయం ఉన్న వ్యక్తి, లేకపోతే ఆ ఛానల్లో ఫోటోగ్రఫీలో అందంగా ఉన్నానో ఏమో. సోగ్గాడంటే ఆయనే. సార్ ఇది సరదాగా అడుగుతున్నాను, మీరు పేర్లు అని చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నాకు తెలిసింది అడుగుతున్నాను. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్
అవును. బాబు గారిని ప్రేమించారట నిజమేనా? చాలా. ఆ? అందులో జయసుధ గారు ఉన్నారుగా. ఆ, ఆ! ఆవిడ పబ్లిక్‌గా చెప్పింది కదా! ఆ. శోభన్ బాబు క్రష్, మా క్రష్ అది ఇది అని. అదే ప్రేమించడం అంటే క్రష్ అనే. అదే. ఆ, హ్మ్. చాలా మందికి ఆయన అంటే ఇష్టం, అభిమానం. చాలా మందికి ఇష్టం. ఉమ్, కానీ ఆయన ఇష్టపడింది వేరే వాళ్ళని. ఉమ్, అంతే కదా! ఇప్పుడు మీరంటే నాకిష్టం. నేనంటే మీకిష్టం లేకపోవచ్చు కదా! ఉమ్. సో, ఆ విధంగా హీస్ ఏ వండర్‌ఫుల్ పర్సనాలిటీ. చాలా గొప్ప వ్యక్తి. చాలా డీప్ థింకింగు. తర్వాతండి ఆయన గుప్తదానాలు చాలా చేశాడు. చాలా మందికి తెలీదు గానీ, సార్, చాలా మందికి చేశాడు. చాలా మంది ఆయన ఆస్తుల గురించే మాట్లాడతారు సార్. అవునవును. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు పెద్దగా చేయరు. చెప్పలేదు. ఇక్కడ ఒక విషయం 'ప్రేమ్ కుమార్' అనే అసిస్టెంట్ డైరెక్టర్ అవును, ఇందాక ఉన్నాడు. అవును. చెప్పానే. ఉమ్, అతను కూడా శోభన్ బాబు గారి సినిమాలు పనిచేశాడు. సార్. శోభన్ బాబు గారు సినిమాలు పనిచేస్తూ ఒకసారి వాడి అప్పుడు మేమంతా అప్పుడే పెరుగుతున్న బడ్డింగ్ స్టేజ్ అనమాట. సినిమా ఉంటేనే ఫుడ్డు. సినిమా లేకపోతే లాటరీయే. ఉమ్, ఒకసారి మా షూటింగ్‌లో ఉంటుండగా వచ్చాడు. అన్నగారు నమస్కారం అండి అని అన్నాడు. శోభన్ బాబు గారిని. ఏంట్రా ఏంటి విషయాలు అన్నాడు. ఏం లేదండి. నేను ఒక ప్రశ్న ఇస్తాను, సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పలేకపోతే ఒక ₹100 ఇవ్వాలి నాకు అన్నాడు. ఉమ్, అదేంటో అన్నాను. అవునండి, ఫుడ్‌కి డబ్బులు లేవు. ఒక ₹100 కావాలి. మీరు ప్రశ్నకి సమాధానం చెప్తే ఇవ్వక్కర్లేదు. ఉమ్, సమాధానం చెప్పలేకపోతే ₹100 ఇవ్వాలి. సరే చెప్పరా నీ ప్రశ్న ఏంటి చెప్పాను. బుబాన్ బసవ్ అంటే ఏమిటి? బుబాన్ బసవ్ అంటే ఏమిటి? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మీరు చెప్పలేకపోయారు. బుబాన్ బసవ్ అంటే తిరగేస్తే సోమన్ బాబు. బుబాన్ బసవ్ అంటే తిరగేస్తే సోమన్ బాబు. ₹100 ఇవ్వండి అని అన్నాడు. అది ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి వీడికి ₹100 ఇవ్వండి అని చెప్పి వాళ్ళ పర్సనల్ మేనేజర్ని పిలిచి ఆయనకి థియేటర్ ఒకటి ఉంది. సార్. ప్రీవియస్ థియేటర్ ఒకటి ఉంది. ఆ స్టాఫ్కి భోజనాలు వస్తాయి. ఉమ్, వాడికి చెప్పాడనమాట, ఒరే వీడు ఎప్పుడొచ్చినా వాడికి భోజనం పెట్టండి. అబ్బా. ఆ?